మేము కోనర్పల్లి గ్రామం నుండి చెప్ నా పేరు నాగరాజు గజ్జల కోనర్పల్లి గ్రామం మండలం చొప్పండి జిల్లా కరీంనగర్. అయితే భూమి ఇష్యూ నాది 30 గుంటల భూమి ఉంటే నేను చేసుకునేవాడిని. ఆ తవ్వ నా 30 గుంటల భూమికి తవ్వ ఆపిరు. ఆ భూమి పడవ పడ్డది. ఆ భూమి నేను చేసుకునేటోని నీళ్ళు లేకపోయినా పక్క వాళ్ళని అడుక్కొని చేసుకునేది. ఇప్పుడు అటు తవ్వ పని చేసిర్రు, నా భూమి పడవ పడ్డది. నా భూమి ఇప్పుడు తవ్వ కావాలి, నాకు తవ్వ కావాలి. గతంలో నేను ఈ దళిత బంధు కొరకు అప్లై చేసిన 24 యూనిట్లు వచ్చినప్పుడు నాకు ఒక్క యూనిట్ కూడా ఇవ్వలేదు. మరి ఇప్పుడు నాకు తవ్వలేదు, నాకు తవ్వలేదు. ఇప్పుడు నా భూమి చేసుకోవాలంటే తవ్వ నాకు లేదు. ఇప్పుడు నాకు ఈ భూమితోనే నేను బ్రతకడం. ఇప్పుడు ఆ భూమి చేసుకోవడానికి నాకు తవ్వలేదు. ఆ కలెక్టర్ స్పందించారు, న్యాయం చేస్తానని చెప్పారు. న్యాయం చేస్తానని చెప్పారు. నాకు తవ్వ కావాలి. నేను 30 గుంటల భూమి ఉన్నదాడ నా భూమిని నేను ఆ భూమి దున్నుకోవాలి. నాకు తవ్వ కావాలి. నాకు న్యాయం జరగాలి. నాకు న్యాయం జరిగించాలి. గజ్జల మల్లమ్మ అంతకుముందు నుంచి తవ్వు ఉన్నది. వాళ్ళకు దళిత కోనేరుపల్లె అయితే అంతకుముందు నుంచి తవ్వు ఉన్నది. వాళ్ళకు భూమి లేదని దళిత బంధు 3 వచ్చినాయి. ఆ 3 పేరు మీద జేసీబీ తీసుకున్నారా. జేసీబీ వచ్చిన వాళ్ళు తవ్వ తీసేసిండ్రు సార్. తవ్వ కావాలని వచ్చినాం సార్, అందరం వచ్చినాము. మా ఊరంతా వచ్చినాము, తవ్వ కావాలని వచ్చినాము. మాది కోనేరుపల్లె, శాంతమ్మ, చొప్పదండి, జిల్లా కరీంనగర్. తవ్వ మాకు వెనకటిస్తుంది. మా అత్త మామలు అప్పటిస్తుంది ఉన్న తవ్వ ఇప్పుడు తవ్వ లేదని మామూలు తవ్వ తీసేసి మా మీద దౌర్జన్యం చేసింది, తిట్టింది, కేసు పెట్టింది. నేను కొట్టకున్నా నా కొడుకు ఒక్కతే తవ్వ గుడుపుతుందని పారబట్టి తవ్వ గుడిపినట్టు నా మీద నా కొడుకు వాట్సాప్ పంపించింది. నా కొడుకు ఆమెది ఇప్పుడు 60 ఏళ్ళు ఉంది ఉన్న తవ్వని ఇప్పుడు లేదని 5 ఏళ్ళు నడితేనే తవ్వ కొడుతుంది. మాకు తవ్వ కావాలి. మేము అందుకే కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చినాం. కలెక్టర్ రమ్మను, తవ్వ కావాలని, న్యాయం కావాలని సహకరిస్తున్నాం. కోనేరుపల్లె హనుమమ్మ, మాది కోనేరుపల్లె చొప్పదండి మండలము. మాది మాకు తవ్వ లేదని వచ్చినాం సారు. మాకు తవ్వ కావాలి. నేను చిన్న పోరప్పటికెళ్ళి తవ్వ ఉన్నది. నా అత్తమామ, నా తండ్రి, నా తాతల కాడికెళ్ళి ఉన్న తవ్వ ఇప్పుడు నడవకుండా చేసింది. 4 ఏళ్ళు ఆమె సర్పంచ్ అయింది. మాదిగి సర్పంచి ఆ తులసమ్మ రాయనర్సు కార్యబారి అల్ల కొడుకు. మాకు ఇప్పుడు తవ్వ కావాలి. ఇస్తామంటాను, వస్తుందంటాను. పల్లె మాది నాగలక్ష్మి సార్, కోనేరుపల్లె సార్, మండలం చెప్పదండి, జిల్లా కరీంనగర్. మాకు తవ్వ గురించి సార్ కలెక్టర్ దగ్గరికి తవ్వ గురించి న్యాయం చేయాలని వచ్చినాం సార్. మాకు ఈ తులసమ్మ రాయనర్స్ అంతకుముందు తులసమ్మ వాళ్ళు కారాబారి మన సర్పంచ్గా చేసిర్రు సార్. వాళ్ళ కొడుకు కారాబారి మొత్తం అప్పుడు అవి తవ్వలు పోసి అవన్నీ పోసి బిల్లులు కూడా లాగట్టిండ్రు. ఇక ఇప్పుడు మళ్ళీ మొత్తం అవంతా ఊడిపిరు చేసి ఇప్పబట్టి మొత్తం ఆ తవ్వ అంతా చేసి రంగడంగడి. ఇప్పుడు మా పొలాలన్నీ మా అత్తమ్మ నుంచి వెళ్ళి అంతకుముందు 100 ఏళ్ళ ఉన్న తవ్వ, మా అత్తమ్మ వాళ్ళ నుంచి ఉన్న తవ్వ అప్పుడు 100 ఏళ్ళ నుంచి తవ్వ. ఇప్పుడు ఆ తవ్వ అంతా దున్నుకొని ఆటేసుకున్నారు సారు. కేసులు అవుతున్నాయి సారు, గొడవలు అవుతున్నాయి సారు. వాళ్ళ మొత్తం వాళ్ళ కొడుకు తిట్టరాని మాటలు ఉరుగా బూతులు తిట్టిండు సారు. అవి మన అది బూతులు కాకపోతే అది బూతులు తిట్టిండు సారు. వాళ్ళ కొడుకు ఘోరంగా తిట్టిండు సారు. మాకు తవ్వ గురించి కలెక్టర్ అమ్మ దగ్గర గురించి మాకు న్యాయం చేయండి, తవ్వ గురించి అని వచ్చినాం సారు. చేస్తామమ్మా అని చెప్పింది.